నా పేరు బాలుమాదిగ. మాది నంద్యాల జిల్లా కొలింగుల మండలం అంగిడిపల్లి గ్రామం. మండల నాయకుడు నేను. మేము ఎంఆర్పిఎస్ వాళ్ళం. మా కొలింగుల మండల సంబంధించి ఈ స్వగ్రామం అయినటువంటి ఈ ఊర్లో కొండ మీద నరసింహస్వామి దేవాలయంలో రామ్కో యాజమాన్యం తరపున ఆ గుడికి కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులు తీసుకొని గుడిని చాలా డెవలప్ చేయడం జరిగింది. ఆ డెవలప్ ఎంత రంగరంగ వైభవంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేం. ఎందుకంటే మేము చూసాం, అక్కడికి వెళ్ళి పరిశీలన చేశాం. చాలా అద్భుతంగా మంచిగా చేయడం జరిగింది. ఈ యొక్క పనులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. రాంకో వారు కొంచెం తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క పనులలో కొన్ని చిన్న లోపాలు మేము ఎంఆర్పిఎస్ వాళ్ళం గ్రహించడం జరిగింది, పరిశీలన చేయడం జరిగింది. వర్క్ అయితే బాగానే చేశారు. కృతజ్ఞతలు ఇంజనీరింగ్ వారికి, ప్లస్ మన రామ్కో యాజమాన్యానికి మా యొక్క ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా యొక్క గ్రామం తరపున కూడా, గ్రామ యొక్క ప్రజల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ రాంకో యాజమాన్యానికి మేము ఎంఆర్పిఎస్ తరపున ఒక చిన్న విజ్ఞప్తి సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, అర్థం చేసుకోండి. ఈ యొక్క నిధులను మీరు మాకు ఇవ్వడం చాలా సంతోషకరం సార్. ఆ గుడి డెవలప్మెంట్ చేయడం కూడా మాకు చాలా సంతోషకరం సార్. ఆ గుడి డెవలప్మెంట్ చేయడంలో కొన్ని చిన్న లోపాలు సార్ మీ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఇక చిన్న ప్రోగ్రాం ఈ వీడియో చేయగలుగుతున్నాం సార్. అక్కడ కాంట్రాక్టర్లు వాడినటువంటి బండ చప్పడి నీటి మట్టానికి లేదు సార్. కారణం ఏమిటంటే, తగ్గులో బండ చప్పటి కింద నల్లమట్టిని యూజ్ చేయడం వలన అది నల్లమట్టి అనేది వర్షాకాలంలో నీళ్లు మట్టిలో దిగి ఆ మట్టి యొక్క నల్లమట్టి యొక్క లక్షణం ఏదంటే అది కుంగడం జరుగుతుంది సార్, బరువు లోపం వల్ల. అందుకు కాబట్టి ఆ యొక్క నల్లమట్టిని తీసేసి కాంక్రీట్ అల్లికి సప్పడేస్తే అది చిరకాల స్థాయిగా మాకు ఈ యొక్క గుడికి ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం సార్. దయచేసి రిక్వెస్ట్ సార్. అందులో ఇంకో చిన్న విషయం ఏంటంటే, తగ్గులో మెటికల్ దగ్గర కొన్ని ఫిల్లర్లకు ఫిల్లర్ వేశారు, కానీ ఆ కాంక్రీట్ కనిపించే విధంగానే పెయింటింగ్ వేయడం జరిగింది. దయచేసి దానికి ప్లాస్టింగ్ చేసి కొంచెం నీట్ చేస్తే మాకు బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అక్కడక్కడ క్రాకులు ఇచ్చాయి, దానిని కూడా సరిచేస్తే మా గుడి చిరకాలం ఉండేది కనుక మీకు చిన్న రిక్వెస్ట్ సార్. మన రామ్కో సిమెంటు ఫ్యాక్టరీ యజమానులకు మా యొక్క ఉద్యమం తరపున ధన్యవాదాలు సార్. మీరు చేసిన మేలు లైఫ్లో మర్చిపోలేము సార్. మా ఊరైతేనేమి, మా ఉద్యమం అయితేనేమి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఈ యొక్క లోపాలను దయచేసి మీరు పరిష్కరిస్తారని మా ఎంఆర్పిఎస్ తరపున, మా ఊరి తరపున మేము నమ్ముతున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్.